దేవునికి నా హృదయపూర్వక వందనాలండి. సమర్పణ టీవీ ప్రేక్షకులకు వందనాలు. మాది విగ్రహారాధన కుటుంబం అండి. విగ్రహారాధనలో ఉండేవారము. నా పేరు సత్యవేణి, మా వారి పేరు నాగిరెడ్డి, మాది అనపర్తి. మాకు 2 అబ్బాయిలండి. నేను మాత్రం వచ్చానండి 2007 సంవత్సరంలో దేవుడిని తెలుసుకున్నాను. మేము అప్పటికి దేవుళ్ళకి వచ్చేటప్పటికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందుల్లో ఉన్నామండి. అయినప్పటికీ నాకు దేవుడు అంటే ఇష్టం లేక పుట్టింటిపోళ్ళు, అత్తింటిపోళ్ళు అందరూ విగ్రహారాధికులే. మా అమ్మమ్మ మాత్రం దేవుడిని నమ్ముకుని ఉన్నారు. మా అమ్మగారు నాకు దేవుడి గురించి చెప్తూ ఉండేవారు అస్తమానాను. కానీ నేను ఎప్పుడు దేవుడి గురించి పట్టించుకోలేదండి. ఎందుకంటే దేవుడిని తెలుసుకుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా జీవించాలి. మనం మానవులు అంత జాగ్రత్తగా ఉండాలంటే ఉండలేము కదా అనేసి నేను దేవుడిని ఎన్నిసార్లు చెప్పినా దేవుడి గురించి పట్టించుకునేదాన్ని కాదండి. ఎన్ని సమస్యలు వచ్చినా సమస్యలు అలాగే జీవితంలో, మానవ జీవితంలో వస్తాయి పోతాయి అనుకునేదాన్ని. కానీ ఒకనొక రోజు ఒక సంఘటన జీవితంలో ఎదురైందండి. మా అగ్గారు అబ్బాయి చనిపోతాడు అన్న సమయంలో ఒకటే ప్రార్థన చేస్తానండి. అప్పటివరకు నేను ఎన్ని విగ్రహాలు పూజలు చేసినా ఆ రోజు మా అమ్మమ్మగారి ఇంట్లో గోడ మీద దేవుని పుట్ట చూసి మనసులో అనుకున్నానండి, నీవు నిజ దేవుడు అయితే అనిల్ బ్రతుకుతాడు, అనిల్ బ్రతికితే నేను ఇంకే విగ్రహానికి దండం పెట్టను అనుకున్నాను. అలాగే అనిల్ బ్రతికాడు. నేను ఆ రోజు మొదలుపెట్టి ఇంకే విగ్రహానికి దండం పెట్టలేదండి. ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టాను. అప్పటికే మా చిన్న అబ్బాయి నాది బంగారపు పూలో పడేసాడండి. 4 కాసుల వస్తువు అది. ఆ వస్తువు 4 కాసుల వస్తువు కూడా మాకు 2 నెలల 15 రోజులు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత 2 నెలల 15 రోజులు దొరికిందండి నాకు. ఇంకొకటి ఏంటంటే అండి, అద్భుతంగా ఆశ్చర్యకరంగా దేవుడు చేసిన గొప్ప మేలు, నా భర్త ఆ వస్తువు దొరికితే దేవుడు నిజరక్షకుడని నేను నమ్ముతాను, నేను కూడా ప్రార్థన చేసుకుంటాను అన్నారు. అలాగే ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టారండి మా వారు కూడా. నేను మా పిల్లలిద్దరినీ కూర్చోబెట్టుకుని నేను, మా వారు, మా పిల్లలు ప్రార్థన చేసేవాళ్ళం అండి. దేవుడు మాకు అప్పటికే 4 లక్షల రూపాయల అప్పులో మేము ఉన్నాము. దేవుడు అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా మేము ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత 4 లక్షల రూపాయల అప్పు కూడా అండి ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా దేవుడు తీర్చాడండి మా జీవితంలో. నేనైతే దేవుళ్ళకి రాకముందు ఏమనుకునేదాన్ని అంటే, ఒక కిడ్నీ అమ్ముకునైనా ఈ రుణమంతా తీర్చేయాలి, ఎవరికి మనం రుణస్థం కాకూడదు అనుకునేదాన్ని. కానీ దేవుడైతే మా జీవితంలో ఏ అవయవం అమ్ముకోకుండా అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా పిల్లలు మా జీవితంలో జరిగినాయండి. నాకు ఇంకా కాపురం లేదనుకున్నాను నేను. ఎందుకంటే నువ్వు దేవుడిని నమ్ముకున్నా అన్నావు, ఇంట్లో చేసుకోమన్నాను ప్రార్థన, కానీ నువ్వు సన్నిధికి వెళ్ళిపోతున్నావు, చర్చికి వెళ్ళిపోతున్నావు. నేను నా ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేకపోతున్నాను. అందుకేసి నువ్వు మా ఇంట్లో లేకపోయినా పర్వాలేదు, నువ్వు మట్టికి చర్చికి వెళ్తే కుదరదని గొడవ పెట్టేవారండి. నేను ఒక పక్క నుంచి ప్రార్థన చేసుకుంటున్నా సరే నాకు ఇంట్లో ఇబ్బంది చెప్పేది కాదు. అయినా సరే నేను ఒకటే మాట చెప్పేదాన్ని తనతో, దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు మన జీవితంలో చేశాడండి. నేను చర్చికి వెళ్తే మాను, ప్రార్థన మాను. ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటాను, ఇంట్లోనే చేసుకుంటాను. కానీ ఆదివారం కంపల్సరీ నేను చర్చికి వెళ్తాను అని ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేదానండి. ఎందుకంటే దేవుడు ప్రేరేపణ నాకు ఆదివారం వచ్చేసరికి చర్చికి వెళ్ళమని. అలాగే అండి ఎన్నో జయాలు దేవుడు నా కుటుంబంలో చేశారు. అలాగే నా భర్త విషయంలో, నా బిడ్డల విషయంలో కూడా దేవుడు అనేక గొప్ప కార్యాలు చేశారండి. ఇవన్నీ ఎలాగున్నా ముఖ్యంగా దేవుడు చేసిన గొప్ప మేలు ఏమిటంటే, నా భర్తని, నా బిడ్డల్ని దేవుడు రక్షించుకున్నారండి. ఈరోజు నా కుటుంబం అంతా కూడా దేవుడి రక్షణలో మేము కొనసాగుతున్నాము. ఈ రోజున దేవుడు మాకు అప్ప అంతా తీరిపోయింది. 4 లారీలు వాహనాలుగా దేవుడు మాకు ఇచ్చాడండి. మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే అండి, ప్రతి చిన్న పొరపాటు మనం దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టినప్పుడు అనేక గొప్ప కార్యాలు మనం చూస్తాం. మా జీవితంలో అయితే దేవుడు ఏదైనా చిన్న పొరపాటు చేస్తే వెంటనే ఇంకో ఈ పొరపాటు జరిగింది, నేను సరి చేసుకున్నాను చూపించడం, మరలా మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే ఆ పొరపాటు నుంచి దేవుడు మమ్మల్ని విడిపించి మరలా ఆ పొరపాటు ఎంత పొరపాటు జరిగిందో దానికి రెట్టింపు మేలు దేవుడు మా జీవితంలో చేయడం ఈ 9 సంవత్సరాల నుంచి కొనసాగుతూనే ఉందండి. నా జీవితంలో చేసిన మేలు దేవుడు మీ జీవితంలో కూడా తప్పక చేస్తాడని. ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే అండి, మా పెద్ద అబ్బాయి అయితే 10th క్లాస్ అయ్యిందండి. స్నేహితులతో తిరగడం మొదలుపెట్టాడు మా పెద్ద అబ్బాయి. ఆ సమయంలో ఒకరోజు దేవుడు దర్శనం అయితే మా పెద్ద అబ్బాయికి, నీవు ఈ రోజు నుంచి కాలేజీకి వెళ్ళకూడదు, కాలేజీకి వెళ్తే నీకు శ్రమలు తప్పవు అని చూపించారట దేవుడు దర్శనంలో. మా పెద్ద అబ్బాయి ఏడుస్తూ వచ్చాడండి నా దగ్గరకు వచ్చి, మమ్మీ దేవుడు ఎలా చూపిస్తున్నాడు ఏంటి అని అడిగితే నేను వెంటనే, పెద్దబాబు ముఖర్జీ అంకుల్ ఫోన్ చేయి ఒకసారి, అంకుల్ ఏం చెప్తారు దాన్ని బట్టి మనం ఎదరికి వెళదాం అని చెప్పి నేను వెంటనే అంకుల్ ఫోన్ చేస్తాను. ముఖర్జీ అంకుల్కి. అంకుల్ అయితే అప్పటి వరకు మాకు పెద్ద సేవకుడు, కానీ ఎప్పుడు నేను అతనితో మాట్లాడింది లేదండి. కానీ మా సమస్యను బట్టి ఆ రోజు ప్రత్యేకంగా అంకుల్కి ఫోన్ చేసి, అంకుల్ ఇలా సంగతి ఇదండి అని చెప్తే అంకుల్ ఒకటే అన్నారండి మాతోటి, కృపమ్మ మీరు ప్రార్థనలో ఉండండి, ఇక్కడ నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు, దేవుడు ఏం చూపిస్తే ఏ మార్గం మీకు చూపిస్తే ఆ మార్గంలో మీరు వెళ్తారుగాని అన్నారండి అంకుల్. అంకుల్తో నాకు మొట్టమొదటిగా అంకుల్తోనే మాట్లాడటం అదే. నిజంగా ఒకళ్ళ తండ్రి అయితే మాకు అంతగా ఆదరణ ఇవ్వరేమో,
ఒక ఆత్మీయ తండ్రిగా ముఖర్జీ అంకుల్ అయితే నాకు ఎంతో ఆదరణ ఇచ్చారండి. ఆ టైంలో దేవుడే అంకుల్ రూపంలో వచ్చి నాకు ఎంతో సహాయం చేస్తున్నారని నేను ఎంతో సంతోషపడ్డానండి. ఈ రోజు నేను ఈ సాక్ష్యం ఇవ్వగలుగుతున్నానంటే కేవలం అదంతా కూడా అంకుల్ మాకు ఇచ్చిన ధైర్యాన్ని బట్టి అండి ఈ రోజు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాను. ముఖర్జీ అంకుల్ గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. అలాగే మేము దేవుళ్ళకి రాకముందు అయితే నా పేరు సత్యవేణి, నా భర్త పేరు నాగిరెడ్డి, మా పెద్ద అబ్బాయి పేరు శశిధర్ రెడ్డి, మా చిన్న అబ్బాయి పేరు భరత్ కుమార్ రెడ్డి. ఇప్పుడైతే మా ఆయన గారి పేరు నతనీయులు, నా పేరు కృప, మా పెద్ద అబ్బాయి పేరు టైటస్, మా చిన్న అబ్బాయి పేరు అయితే శామ్యూయల్. నలుగురం కూడా దేవుళ్ళో అంతం వరకు కొనసాగాలని ప్రతి ఒక్కరి మా గురించి ప్రార్థన చేయమని వేడుకుంటున్నాండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన ప్రేక్షకులకు యేసు యొక్క శక్తిగల నామంలో శుభాభివందనములు తెలియజేస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నీ ఉచితమైన కృప చొప్పున ఈ సమయంలో నీ వాక్యాన్ని వినే భాగ్యమును మాకు ఇచ్చారు. మీకు వందనాలు. ఈ వాక్యం ద్వారా అనేక మంది మేలు పొందుతున్నారు, వారి హృదయములను సరి చేసుకుంటున్నారు. మీకు వందనాలు. మరి వింటున్నటువంటి వీరు వారి కుటుంబంలో శాంతి సమాధానాలు కలిగినట్లుగా వాక్యానికి వారు చోటిచ్చినట్లుగా మీరే సహాయం చేసి వారిని దీవించుమని యేసు అతి పరిశుద్ధ నామమునందు వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. మార్కు సువార్త 4వ అధ్యాయం 18-19 వచనములు చూద్దాం. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యం విందురు గాని ఐహిక విచారములను ధనమోసము మరి ఇతరమైన అపేక్షలను లోపలికి చొచ్చి వాక్యమును అణిచివేయట వలన అది నిష్ఫలమగును. అది చాలా మంది మేము వ్యభిచారం మానేశామండి, సినిమాలు మానేశామండి, సిగరెట్లు మానేశామండి అని అంటూ ఉంటాం. కానీ నువ్వే ఒక త్రాగుబోతు అయితే ఎంతో డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది. భార్య ఏడ్చినా, పిల్లలు ఏడ్చినా, వారికి సరైన ఆహారం తిండి లేకపోయినా సరే నీ త్రాగుడు అంటే వెళ్తాం. నీలో కొంతమందిని అలా చేయలేదు. త్రాగుడు నుంచి కొంతమందిని విడుదల చేశాడు. నువ్వు త్రాగుతున్నప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టావు, దాన్ని ఇప్పుడు ఏం చేస్తున్నావు? సైతాను నేను ఎలా మోసం చేస్తున్నాడంటే ఏదో రకంగా ఆ డబ్బు బయటికి వెళ్ళనివ్వకూడదు. ఈ డబ్బు దయ్యం అనేటటువంటిది వాక్యము వింటున్నప్పుడు విత్తనాలు నీ హృదయంలో పడుతున్నాయి, కానీ వచ్చేటటువంటి పంట రాకుండా విత్తనములు మొలకెత్తిన తర్వాత దానిని అణిచివేస్తాం. ఇదేంటిది? ధనాపేక్ష. అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను అనుకుంటున్నాను, కానీ దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రభువా నేను ఎలా ఉన్నాను, 4 రకములైన నేలల గురించి యేసు ప్రభు చెప్పాడు. మొదటి రకం నేల త్రోపరక నేల, వాక్యం వింటారు కానీ వాళ్ళు గ్రహించలేరు. రెండోది రాతి నేల, లోపల రాళ్ళు ఉన్నాయి, పైకి కొంత మట్టి ఉంది. ఈ రాళ్ళు పాపములు ఒక్కొక్కటి ఒప్పుకొని సరి చేసుకుంటారు. సరే, కొంతమంది ఆ రాళ్ళు పెట్టుకొని ఎంత ప్రార్థన చేసినా ప్రార్థనకు జవాబు రావు. నువ్వు పాపములు ఒప్పుకోకుండా ఎంత జవాబు నీ ప్రార్థనకు రావాలన్నా కానీ ఆ ప్రార్థనలకు జవాబు ఉండదు. సరే, మూడవది ఏంటంటే ఆ ముండ్ల తుప్పలు ఉన్నటువంటి నేల. గనుక నువ్వు వాక్యం వింటావు, ఆనందపడతావు, సంతోషపడతావు, వీలైతే కొన్ని పాపాలు ఒప్పుకుంటావు, కానీ నేను అణిచివేసేది ఏంటంటే డబ్బు ఆశ, ధనాపేక్ష. అవి ముళ్ళ కంపలు. అందుకని దాంట్లో నుంచి నువ్వు బయటికి రాలేవు. ఏ పాపం నుంచి అయినా నువ్వు బయటికి రాగలవేమో, కానీ ధనాపేక్ష, డబ్బు మీద ప్రేమ అనేటటువంటి ఈ ముళ్ళ తుప్పల నేల నుంచి నీవు బయటికి రాలేనటువంటి దౌర్భాగ్యుడిగా దయ్యం పట్టిన వాళ్ళ ఉన్నావు. ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. నువ్వెంత వాక్యమైనా సరే ఇక ధనాపేక్ష లోపల నుంచి పనిచేస్తుంది కనుక నీవు 100 అంతల ఫలములు, 60 అంతల ఫలము, 30 అంతల ఫలం ఫలించలేవు. ఈ డబ్బు అనేది అణిచివేస్తుంది. ఈ డబ్బు నా దగ్గరే ఉండాలి. చాలామంది ఇండియాలో డబ్బును ఆరాధిస్తారు. డబ్బు క్రింద పడగానే ఏం చేస్తారు చెప్పండి? కళ్ళకు చక్కగా అంటే ఏంటి, దాన్ని తుడుచుకొని దుమ్ము తుడుచుకొని వాడుకోవచ్చు కదా. డబ్బు ఎంత ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆక్రమిస్తుందంటే దాన్ని కళ్ళకద్దుకొని ఆ తర్వాత దాన్ని వాడుకుంటారు. ఆ తర్వాత ఈ డబ్బు ఎడం చేతితో ఎవరికెవరు, వాళ్ళు ఎడం చేతితో ఇచ్చినా కుడి చేతిలో ఇమ్మని అడుగుతారు. నీ కుడి చేతిలో మూట ఉంది, ఎడం చేతి ఇవ్వచ్చు కదా. ఈ మూట తీసుకు ఈ చేతిలో పెట్టుకొని ఇప్పుడు వాడికి డబ్బులు ఇస్తాం. డబ్బు అనేది అది దేవుని యొక్క స్థానంలో నిలబెడుతుంది. డబ్బు ఆశ పోలేదు, నీలో అన్య మనసు పోలేదు. నీవు దేవుడిని ఆరాధించడానికి బదులుగా నీవు
డబ్బును ఆరాధిస్తున్నావు అంతే. నిన్ను మృగేసేది డబ్బు దయ్యం. నువ్వు ఎప్పుడైతే నాకు ఈ డబ్బు అవసరం లేదని పారేస్తావు, ఎందుకు డబ్బులు లక్ష్య పెడతావు? సోదరులారా, ఈ డబ్బును ఏం చేస్తున్నారంటే దేవుని స్థానంలో పెడుతున్నారు. లూకా సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. ఇద్దరు యజమానులను సేవింపలేరు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్పాను. అనేది దేవుని పక్కన పెట్టాడు. చూడండి ఎంత ఘోరతనం ఉందంటే, నిన్ను దౌర్భాగ్యంగా చేసేది ఆ సిరి, నిన్ను దేవునికి అయిష్టునిగా చేసేది డబ్బే. ఏంటి అసలు మాట్లాడే ఉంటాయంటే, ఈ లోకంలో బ్రతకాలంటే డబ్బు కావాలి కదండి. డబ్బు ఏదైనా చేయగలదు. మనీ మేక్స్ మెనీ థింగ్స్. డబ్బు ఎన్నో విషయాలు చేయగలదు. డబ్బు 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 నీ యొక్క హృదయం నిండా డబ్బు అనేటటువంటి ఈ మనసు బాగా పనిచేస్తామని, నిన్ను పనికిరాని వాడుగా, శక్తి లేనివాడుగా దేవుడు ఏం మాట్లాడుతున్నాడు నీతోటి అని నేను అడిగితే, అవి ఏం నాకేమీ అర్థం అవట్లేదండి అంటారు. ఎందుకంటే ఈ ధనాపేక్ష అనేటటువంటి దయ్యం నీలో ఉంది కనుక. కానీ నిజంగా నువ్వు మారు మనసు పొందినప్పుడు మిగతా విషయాలు సరిచేసి ఉంటావు. కానీ డబ్బును నీవు ప్రేమించేవాడుగా ఉన్నావు. నువ్వు ఈ గద్దెమును సరిగా తీసుకో. నీవు నిజంగా దౌర్భాగ్యుడవే. యేసు ప్రభు అతనితో ఏమంటున్నాడు చూడండి. ఆజ్ఞలు పాటిస్తామన్నాను అంటానే ఉన్నాడు. నువ్వు ఆజ్ఞలు పాటించడం మాట సరిగా పక్కన ఉండొచ్చి, నీకు ఒకటి కొదువుగా ఉందని చెప్పాడు. 22వ వచనం. నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము. అది అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. నన్ను వెంబడించు. ఎందుకు వెంబడించలేకపోతున్నావు? ఆయన ఇతనికి ఉన్నటువంటి డబ్బును వదలటానికి, ఆస్తిని వదలడానికి అతనికి ఇష్టం లేదు. అమ్మడానికి ఇష్టం లేదు, దాన్ని తీసేయడానికి ఇష్టం లేదు. యేసుప్రభు చెప్పినా సరే అతను నిత్య జీవం కావాలని వచ్చాడు. కానీ నిత్య జీవం కావాలంటే అమ్మేసి, మా పితరుల ఆస్తి అంటారు కొన్ని. ఏడు నీ పితరుల ఆస్తి ఏం పట్టుకుంది? నేను దాంట్లో ఏముంది? భూమిలో ఏముంది? నీ మనసులో ఉందంత. ఏదో ఒక నీవు అన్యాచారం వెంబడిస్తున్నావు. నీ మనసు ఎప్పుడైతే ఇది నాది అనే మనసు వస్తుందో, దేవుడు నీకు నేర్పించవలసిన పాఠం నీకు నేర్పిస్తాడు. జాగ్రత్త. ఏమనుకుంటున్నావు? ఎందుకు? నీ మనసు ఘనమైన మనసు నీకు రావడం లేదు. నువ్వు మారు మనసు పొందిన తర్వాత, ప్రభువా నా మనసును పరిశుద్ధపరచండి, ప్రత్యేకపరచండి అని ప్రార్థన చేసుకో. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి, అది ఆశ అనేది, దురాశ అనేది చాలా చెడ్డది. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకుంటున్నారంట. ఆస్తుల వలన వచ్చే గొడవలు చాలా ఉన్నాయి. ఇప్పుడు బాగానే ఉంటారు పిల్లలు, వాళ్ళ పెద్దోళ్ళు అయిన తర్వాత తన్నుకుంటారు. ఏం చేస్తారు నీకేం తెలుసు? చాలా మంది వెర్రి తల్లిదండ్రులు ఏంటంటే, ఇదిగో నా కొడుకు అన్నీ సమకూర్చి పెట్టేశాను, ఇదిగో పెద్ద కొడుకు సమకూర్చేశాను, రెండవ కొడుకు సమకూర్చేశాను, నాలుగో కొడుకు అన్నీ సమకూర్చేశాను అనుకుంటున్నాను. నువ్వు సచ్చిన తర్వాత వాళ్ళు ఎలా కొట్టులాడతారు నీకు తెలియదు. అసలు వాళ్ళ మనసున్న ఆస్తి మీద ఎందుకు పెడుతున్నావు? నువ్వు ఆస్తి మీద ఎందుకు పెడుతున్నావు? పోయి సేవ చేయమని చెప్పడం వాళ్ళని. ఆయా రాష్ట్రాలకు పోయి సేవ చేయి. ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఎందుకు నీ మనసు ఆస్తి మీద గట్టిగా పట్టుకొని ఉన్నది. కొందరు దానిని ఆశించి తమను తామే దేంతో పొడుచుకున్నారంటే బాధలతో పొడుచుకున్నారట. విశ్వాసము నుండి తొలగిపోయారు. డబ్బు నీకు విశ్వాసమైన వస్తుంది. డబ్బు ద్వారా కదండి సేవ చేసేది, డబ్బు ద్వారా కదండి. ఎందుకు డబ్బులు అడుగుతారు? జలగకు ఇద్దరు కూతుర్లు ఉన్నారట. ఆ కూతుర్ల పేరు ఏంటంట? ఇమ్ము. చెల్లి పేరు కూడా ఇమ్మే. అదే పెద్ద జలగా. ఆల్వేస్ ఎప్పుడు కూడా వీళ్ళు 17 పాట ఏం పాడతానంటారు? ఇమ్ము 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 ఇమ్ము. ఇస్తానని మాత్రం అనరు. వచ్చిన డబ్బుని ఎందుకు పోగొట్టుకోవాలి? డబ్బు దేవుని రూపంలో చేరుకొని ఉన్నది నీలో. అది వదిలిపెట్టడానికి ఆయన వదిలిపెట్టడానికి నీకు ఇష్టం లేదు. అసలు దేవుని అడుగు, ప్రభువా నా హృదయం ఎలా ఉంది? విశ్వాసము నుండి తొలగిపోయి నానా విధములైనటువంటి శ్రమలు పొంది దైవజనుడా నీవైతే వీటిని విసర్జించాలి.
నీతిని నీతిని, భక్తిని భక్తిని, విశ్వాసమును విశ్వాసమును, ప్రేమను ప్రేమను, ఓర్పును ఓర్పును, సాత్వికమును సాత్వికము సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. ఇది సంపాదించుకో. డబ్బు మీద మనసు తీసి నీ డబ్బును బేదలకి. ఒక ఆమె అమెరికా నుంచి డబ్బు పంపిస్తుందంట పాస్టర్ గారికి. ఈయన బాగా తయారయ్యాడు. ఓసారి నాకు పంపిస్తున్నటువంటి ఆమెను చూడడానికని విదేశాలకు బయలుదేరాడు. ఆమె అడ్రస్ ప్రకారం వెళ్ళి కష్టపడి కనుక్కున్నాడు. చిన్న ఇల్లు అంటది, చాలా చిన్న ఇల్లు. లోపల ప్రవేశించి చాలా ఆశ్చర్యపోయాడు. ఏంటి మీరేంటి ఇలాగ నాకు ఎంత డబ్బు పంపిస్తున్నారు, ఇలా ఉన్నారేంటి అని అడిగితే, సరే ఆయన మేము చేసిన బయటికి రా అని చెప్పినాడు. 5 బిల్డింగ్స్ చూపించిందంట, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఈతను గుండె పైలిపోయింది, ఇవన్నీ నావే. కానీ నేను చైనాలో ఉన్న సేవ కొరకు, బర్మాలో ఉన్న సేవ కొరకు, ఇండియాలో ఉన్న సేవ కొరకు, ఇంకా అలాగా 5 దేశాల్లో సేవ కొరకు నేనేం చేస్తున్నానంటే, నేను దానివల్ల వచ్చేటటువంటి అద్దెని పంపించేస్తాను. వాడికి ఊపిరి ఆటలేదు. నేనెంత లగ్జరీగా తిరుగుతున్నాను, ఎందుకు వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు? ఒకటే అన్నమాట, ఏముంది? ఇమ్ము. బైబిల్ ఏం చెప్తుంది? ఇమ్ము. వాళ్ళు ఎప్పుడు కూడా నీ తర్వాత ఇంకోళ్ళు సుఖపడాలనే ఆశ ఎందుకు వచ్చింది నీకు? వాళ్ళు కష్టపడాలి, నీ తర్వాత వాళ్ళు కష్టపడాలి. ఇచ్చేసే మనసు వాళ్ళకి నేర్పించాలి. కానీ నువ్వు ఇంకను దాచుకునే మనసు, ఇదంతా నాది అనేటటువంటి మనసు. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి, ఎక్కడి నుంచి నువ్వు వెళ్ళకముందే విసర్జించు. ఈ మనసు తీసి అవతల పడేసి. ఇది ఘనమైన మనసు కాదు. సామాన్యంగా ఉంటే నిన్ను తక్కువగా అంచనేస్తారు అనుకోకు. నేను డాబుసరిగా కనబడాలి అనే మనసు నీకు అవసరం లేదు. ఎంత ఉంటే అంతే. ఈ నెహెమ్యా గ్రంథం ఎలాగ కట్టాడు? అతడు ఒకవైపున గోడ కట్టుకుంటూ వచ్చాడు, మరి ఒక వైపున ఆత్మీయ అంతస్తును కడతా ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయంలో 32వ వచనం, మన దేవుని మందిర సేవ నిమిత్తము, మన దేవుని మందిర సేవ నిమిత్తము ప్రతి సంవత్సరము తొలుము వెండిలో 3వ వంతు ఇచ్చేదమని నిబంధన చేసుకొంటిమి. వెండిలో కొంత దేవుని సేవకి ఇచ్చేస్తా. ఎందుకు ఇటువంటి నెహెమ్యా వంటి మనసు నీకు రావడం లేదు? అది నెహెమ్యాదేమి కాదా మందిరం. సంతోషంగా ఇవ్వాలంటే నీకు అసలు మనసు రావడమే లేదు. వాళ్ళు నిర్ణయాలు కొన్ని తీసుకున్నారు. మన దేవుని మందిరపు సేవ నిమిత్తము, మన దేవుని మనసుతో, హృదయముతో ఆయనకి ఇచ్చేటటువంటి దానిలో ఆరాధనతో నువ్వు ఇస్తే గొప్ప ఆశీర్వాదం. దేవుడు నిన్ను చూసి సంతోషిస్తాడు. మన మందిరం, మన సేవ, నాది 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 నాది. ఎందుకే స్వార్థం అనేది నేను పట్టుకొని పీడిస్తావు? ఎక్కడో లోటు ఉంది నీ హృదయంలో. ఆ హృదయ లోటును నువ్వు చూసుకోలేనటువంటి పరిస్థితిలో చోదరులారా, మనం మార్చుకోవాలి. లూకా సువార్తలో 6వ అధ్యాయం 38వ వచనం, ఇయ్యుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అది అణిచి కుదించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో, ఏ కొలతతో మీరు కొలుస్తారో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడునని చెప్పాను. కొలతతోనే మరలా కొలవబడు. నీవు కొలిచే టైం ఉంది, కొలవబడే టైం ఉంది. ఏ కొలతతో ఇప్పుడు కొలుస్తున్నావు, అదే కొలతతో నీకును కొలవబడును. దేర్ ఇస్ టైం ఫర్ ఎవ్రీథింగ్. ప్రతి దానికి సమయం ఉన్నది. దానికి మనం సిద్ధపడి ఉండాలి. మనం వెళ్ళి ఇటు పరలోకంలో 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం చూస్తే 23, 24 వచనాలు చూద్దాం. ఆ పట్టణంలో ప్రకాశించుటకే సూర్యుడైనను, ఆ పట్టణంలో సూర్యుడు లేడు, చంద్రుడైనను దానికి అక్కరలేదు. అవసరం లేదు అసలే. దేవుని మహిమయే దానిలో ప్రవేశించున్నది. మహిమయే అక్కడ ప్రకాశించును. గొర్రె పిల్లయే దానికి దీపము, గొర్రె పిల్లయే దానికి దీపం. జనములు దాని వెలుగునందు సంచరింతురు. జనములు పరలోక పట్టణం యొక్క వెలుగునందు భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకుని వస్తారట. ఇటువంటి వైభవం కలిగినటువంటి ఈ మహాపరలోక పట్టణం అంత వెలగా ఉండి నీ కొరకు ఆయన సిద్ధపరుస్తుంటాడు. నీకున్నటువంటి విలువైన దానిని దేవుని కొరకు ఇవ్వడానికి ఎందుకు పిసిని కొట్టుగా ఉంటున్నావు? యేసుప్రభు చెప్పిన బండలలో ఇదొక లోభం ఒకటి. మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం, లోపల నుండి అనగా
మనుషుల హృదయములో నుండి దురాలోచనలు జారత్వములను దొంగతనములను నరహత్యలు వ్యభిచారములు లోభములు చూసారా? నీవు గమనించలేకుండా అది దాక్కుని ఉన్నది. ఆ బండ విషయమై నువ్వు ఏమాత్రం కూడా అది జాగ్రత్త పట్టలేదు. నువ్వు వింటనే వాక్యము నాది కాదు అనుకుంటున్నావు. ఎందుకు దీనిని నేను సరిగా పట్టించుకోవాలన్న మనసు నీకు ఎందుకు అంటున్నావు? దేవుని మందిరం నువ్వు ప్రేమించాలి, అది బాగుండాలి. ఒక రకమైనటువంటి సాతాను క్రియ నీలో పనిచేస్తాను. ప్రసంగి 11వ అధ్యాయం 1వ వచనం. నీ ఆహారము నీళ్ల మీద వేయుము, చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. తప్పకుండా కనబడు. ఎప్పుడో నీ దగ్గర వాక్యం విన్నటువంటి వారు, ఎప్పుడో నీవు సహాయం చేసి వాళ్ళకి వాక్యం నువ్వు వినిపించితే చాలా కాలం అయిన తర్వాత నీకు కనబడదు. నీ ఆహారమును నీళ్ల మీద వేయము, చాలా కాలం తర్వాత అది కనబడదు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములను నీ ఆస్తిలో భాగమును ఇచ్చి, నీ ఆస్తిలో కూడా నువ్వు భాగం ఇవ్వాలట. యెహోవాను గణపరచుము. అది నీకు ఎంత ఆస్తి ఉంది? నీ ఆస్తి యొక్క విలువ ఎంత? దాంట్లో దేవునికి భాగం ఏర్పాటు చేశావా? ఎంత ఆస్తి ఉంది అని గర్వపడుతున్నావా? నువ్వు బీ కేర్ఫుల్. ఎందుకంటే నీ మనసులో డబ్బు అనేది బాగా పట్టేసి ఉన్నది. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలములు అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. అది నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగలలో క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలిపారును. నా కుమారుడా యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. దేవుడు ఎప్పుడైనా నీ శిక్షించినప్పుడు దాన్ని తృణీకరించు. ఎందుకు నన్ను శిక్షించాడా, ఎందుకు గద్దించాడా అని నీవు అది తెలుసుకుంటే నీవు తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మ ద్వారా నడిపించబడతావు. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ? మేము మీ దగ్గర దొంగతనం చేశాం. 10వ భాగములను ప్రతిష్ఠితార్పణములను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలిచినే ఉన్నారు. మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. నా భర్త ఒప్పుకోవట్లేదని అంటారు కొంతమంది. ఎంతో మంది బేదలుగా ఉంటున్నారు, ఎంతో మంది ఇచ్చేవాళ్ళుగా ఉండట్లేదు, ఎంతో మందికి నష్టాలు వస్తున్నాయి, ఎంతో మంది కష్టాలు వస్తున్నాయి. ఎందుకంటే దేవుని ఆశీర్వాదం ఎందుకు లేదంటే నీవు ఇవ్వవలసింది నీకు ఎంత వస్తుందో. ఎవరైనా సరే, నువ్వు సేవకులమైనా లేకుంటే విశ్వాసమైనా, నువ్వు నీ యొక్క దశమ భాగమును దేవుని సన్నిధిలో, నేను సేవకుడు కనుక సేవకుడు అయినా కానీ నీకు వస్తున్నటువంటి ఎంత ఇన్కమ్ ఉందో ఆ ఇన్కమ్లో దశమ భాగమును దేవుని సన్నిధిలో తీసుకున్నావు. ఇది నాదే, అది నాదే, ఇది నాదే అని కాదు. అప్పుడు నువ్వు చూడేటువంటి ఆశీర్వాదం నువ్వు చూస్తావు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మమును పిసినితనముగా పిసినితనంతో ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని కయ్యంలాగా ఉన్నావు. వేసినట్టు వేస్తున్నావు, మళ్ళీ దాంట్లో కొంత చేస్తాను, ఇంత ఎందుకులే అనుకుంటున్నావు. కానీ ఏ పేరు ఏం చేసేట్టు చెప్పండి. క్రొవ్విన వాటిని, తొలుచులు వాటిని, రథం బలాలని, పుష్టిగా ఉన్న వాటిని, ఆరోగ్యంగా ఉన్న వాటిని తీసుకుని వచ్చాడు. అంతే. దానికి అయ్యాను మనసు లేదు. నేను ఎందుకు ఇవ్వాలా? ఈ దేవుడు అంటే మొత్తం అంతా సృష్టించిన దేవుడికి నేను ఇచ్చేది ఏంటి? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. కొంచెముగానే పంటకు వస్తాడు. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. సమృద్ధిగా పంట విత్తువాడు అంటే ఆయన చేతుల్లో విత్తుతున్నాడు. ఆయన చేతుల్లో తినటువంటి ఆ దేవుని సొమ్ము అది ఎంతో ఆశీర్వాదం. నువ్వు విత్తుతున్నావు. కొంచెముగా విత్తితే నీకు కొంచెం ఫలం వస్తుంది. ఎక్కువగా విత్తువాడు ఎక్కువ ఫలం వస్తుంది. 2వ కొరింథీ 8వ అధ్యాయం 1వ వచనం నుండి. సహోదరులారా మాసిదోనియ సంఘమునకు అనుగ్రహింపబడిన దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. ఎలయనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిరి. ఈ మాసిదోనియ సంఘం వారు అత్యధికంగా సంతోషించారు. మరియు వారు నిరుపేదలైనను
వారి దాతృత్వము బహుగా విస్తరించెను. వారి దాతృత్వం ఇచ్చే మనసు బహుగా విస్తరించును. ఈ ఎటువంటి కృప సాక్షి? విషయములోను ఈ కృప విషయంలో, పరిశుద్ధుల కొరకిన పరిచర్యలో పాలు పొంది విషయములోను, పరిశుద్ధుల విషయంలో, పరిచర్యలో పాలు పొందుట విషయంలోను మనపూర్వకముగా మిమ్మల్ని వేడుకొనుచు, మనపూర్వకంగా మమ్ములను వేడుకొనుచు, వారు తమ సామర్థ్యము కొలదియే కాక తమ సామర్థ్యము కొలదే కాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యం ఇచ్చుచున్నాను. పౌలు సాక్ష్యం ఇస్తాను. సామర్థ్యము కంటే ఎక్కువ ఇస్తున్నానంట. అది సాక్ష్యం. మరి నీ సాక్షి వెళ్ళను, మన సాక్షి వెళ్ళను. సహోదరులారు, ఎంత తక్కువగా కనబడుతున్నాను. నీవు ఏమి చేయలేకపోయావు. కనీసం దేవునికి ఇచ్చుకోవాలన్నా, నేను దేవుని మనసును సంతోషపరుస్తాను అనే మనసు నీకు లేకపోతే ఎట్లా? యజమానుని దగ్గర తలంతులు తీసుకున్నట్ట. యజమానుడు ఏం చేశాడంటే, నేను వచ్చే వరకు మీరు వ్యాపారం చేస్తూ ఉండండి. 5 తలాంతులోడు, 2 తలాంతులోడు, 1 తలాంతులోడు. 5 తలాంతులోడు ఏం చేశాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. అతని యజమానుడు ఆ, బడా నమ్మకమైన మంచి దాసుడా, ఎటువంటి సాక్ష్యం చూడండి. బడా నమ్మకమైన మంచి దాసుడు. నీవు కొంచెంలో నమ్మకంగా ఉంటివి, కొంచెములో నీకు ఇవ్వబడిన 1 తలాంతులో నమ్మకంగా ఉండు. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను, అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమాని సంతోషంలో పాలు పొందుమని నీ అతనితో చెప్పాను. యజమానుని సంతోషంలో పాల్పొందు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, 30వ వచనం. మరియు పనికిమాలిన ఆ దాసుని పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయడి, వెలుపటి చీకటిలోనికి త్రోసివేయండి. అక్కడ ఏడ్పును అక్కడ ఏడుపును, పండ్లు కొరుకుటయును ఉండును. కొరుకుటే ఉండును. దానికి ముందు ఏమంటున్నాడంటే, సోమరమైన చెడ్డదాసుడా, సోమరివైన చెడ్డదాసుడు. నేను విత్తని చోట కోయువాడును, విత్తని చోట కొయ్యవాడును, చలని చోట పంట కూర్చుకుని వాడిని వెరుగుదువా? చల్లని చోట అట్లయితే నీవు నా సొమ్ము నా సొమ్ము సాహుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను. ఇది నీ సొమ్ము కాదండి. మన చేతిలో ఉన్న సొమ్ము మంద కాదు. ప్రతి ఒక్కొక్కరు గమనించి, అది ఆయన సొమ్ము. నా సొమ్ము ఎక్కడ ఉంచవలసింది? బిజినెస్ లో పెట్టవలసింది, ఇంకోటి ఏదైనా చేయవలసింది, సాహుకారుల దగ్గర పెట్టవలసి ఉంది. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఎందునని చెప్పాను. ఆయన వస్తాడు, వచ్చి లెక్కలు అడుగుతాడు. బెల్షాజరు యొక్క లెక్కలు అడిగిన వాడు బెల్షాజరు తక్కువగా కనపడ్డాడు. నిన్ను లెక్కలు అడుగుతాడు ఆయన. ప్రతి చిన్న దాంట్లో లెక్కలు అడుగుతాడు. మనం పనికిమాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. ఉండును. సోదరులారా, దేవుడు నీకు ఏమైతే నువ్వు దాంట్లో నమ్మకం ఉండు. నువ్వు పెద్ద అవి చేయలేకపోవచ్చు, అటు ఇటు పరిగెత్తలేకపోవచ్చు, ఇంకేదేదో మహత్తరమైన చేయలేకపోవచ్చు. నువ్వు ఏమి చేయగలవో ఆ తలంతులో నమ్మకంగా ఉండు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, నీ బలమైన ఆత్మవీరును పట్టుకొనగలట కృప చూపించి నడిపించు. ఏది చేయగలరో అది చేసే కృపలను వీరికి దయచు. పరిశుద్ధాత్మ నడిపింపు వీరికి దయచు. నీ గొప్ప దీవులను అందుకొనగలటకు వారికి సహాయం చేసి వారి కుటుంబాలని వారిని దీవించు. యేసునామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓపికతో ఫలించు అనే పుస్తకాన్ని చదివి అనేకులు మేలు పొందుచున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తప్పక చదవలసిన పుస్తకం. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడే పరిశుద్ధాత్మ